शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। కార్తీక మాసం మిగిలిన మాసములకు ఈ మాసమునకు ఒక ప్రత్యేకమైనటువంటి భేదం ఉంటుంది. మనకి ఋషులు కాలాన్ని చాలా అందంగా చాలా జాగ్రత్తగా గణన చేసి ఉంచారు. అందుకే రెండు ఆయనములుగా విభాగం చేశారు. ఒకటి ఉత్తరాయణం, ఒకటి దక్షిణాయనం. దక్షిణాయనం అంతా ఉపాసనా కాలం. ఉపాసనాకాలమైనటువంటి దక్షిణాయన కాలంలో మనం పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి సాధన అంతటినీ చేస్తాం. ప్రత్యేకించి కార్తీక మాసం సాధనకి అత్యంత ప్రధానమైనటువంటి మాసంగా చెప్పబడింది. కారణం ఏమి అంటే, మీరు చూడండి, లోకంలో అనేక జీవరాశులు ఉంటాయి. 84 లక్షల జీవరాశులు ఉంటాయి. కానీ ఈ 84 లక్షల జీవరాశులకు లేనిది మనకు మాత్రమే ఉన్నది. ఒక విలక్షణమైనటువంటి స్థితి ఉంటుంది. ఒక కుక్క ఎక్కడి నుంచో ఈ ఊరు వచ్చిందనుకోండి, ఆ కుక్క ఈ ఊరంతా తిరిగేసి 4 వీధులు మళ్ళీ తను ఏ ఊరు వెళ్ళాలో ఆ ఊరికి వెళ్ళిపోవాలి అని గ్రహించగలిగి వెళ్ళిపోగలిగితే వెళ్ళిపోతుంది. ఈ ఊరేమిటి, ఈ ఊరు వైశిష్ట్యం ఏమిటి, ఇక్కడ ఏమైనా తీర్థం ఉందా, నది ఉందా, స్నానం చెయ్యాలా, ఈ ఊరి యొక్క వైభవం ఏమిటి, వాటితో ఆ కుక్కకి సంబంధం ఏమి ఉండదు. ఇది నేను ఎందుకు మీతో పోల్చి చెప్పవలసి వచ్చింది అంటే, ఇది ఒకానొకప్పుడు పరమాచార్య స్వామి వారు వాడినటువంటి ఉపమానం. ఈ లోకంలోకి మిగిలిన ప్రాణులన్నీ వస్తాయి, కానీ వచ్చిన ప్రాణులన్నీ దేని కొరకు వస్తాయంటే కేవలం ఒక కర్మ ఫలితమును అనుభవించడానికి మాత్రమే వస్తాయి. ఆ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించేసి గతంలో చేసుకున్నటువంటి కర్మలలో కొంత భాగాన్ని జీవుడు ఇప్పుడున్న శరీరంతో అనుభవిస్తాడు. ప్రారబ్ధము అంటారు. ఆ ప్రారబ్ధాన్ని అనుభవించి వెళ్ళిపోతాయి తప్ప ఇప్పుడు చేసుకున్న కర్మల వలన ఉన్నత గతులను పొందడం కానీ, జన్మరాహిత్యాన్ని పొందడం కానీ, ఈశ్వరుణ్ణి చేరుకోవడం కానీ ఆ ఉపాధులకు సాధ్యము కాదు. కేవలము మనుష్య ఉపాధికి మాత్రమే ఇది సాధ్యం. అందుకే మనం తెలుసుకోగలం, ఈ ఉపాధితో వచ్చినటువంటి వాడు ఏది చెయ్యడం వల్ల భగవంతుణ్ణి చేరుకోగలడు అన్న విషయాన్ని తెలుసుకోవడానికి కావలసినటువంటి పరిజ్ఞానము ఈ శరీరమునందు ఈశ్వరుడు బుద్ధి రూపంలో నిక్షేపించాడు. మిగిలిన ప్రాణులకి ఇది లేదు. కాబట్టి కాలగణన, దేశము, ఈ రెండిటి యొక్క వైభవమును మనుష్య ప్రాణి సతతము లోపల తిప్పుతూ ఉండాలి. కాలము యొక్క వైభవాన్ని తెలుసుకోకపోతే, ఒకసారి కాలము కానీ దాటిపోయిందో ఇక మళ్ళీ యోగ్యమైన కాలము లభించాలి అంటే చాలా సమయం పడుతుంది. మీరు చూడండి, వర్షాలు పడేసరికి భూమినంతటినీ దున్ని విత్తనాలు వేసి ఏ రైతు సిద్ధంగా ఉంటాడో అతని పొలంలో పంట బాగా పండుతుంది. అప్పుడు బాగా నిద్రపోయాడు అనుకోండి, ఆ తర్వాత అతను ఎంత కష్టపడినా పక్కన జాగ్రత్త పడినటువంటి రైతుతో సమానమైనటువంటి ఫలసాయమును అతను పొందలేడు. కారణం ఏమి అంటే, ఏ కాలమునందు ఏ పని చెయ్యాలో ఆ పని ఎవరు చేస్తాడో అతడు మాత్రమే ప్రయోజనమును పొందుతాడు. అందుకే కాలమునకు చాలా చాలా విలువ ఉంటుంది. ఋషులు కాలాన్ని విభాగం చేసి ఉంచారు. ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకొని సంవత్సర ప్రమాణముగా కలిగినటువంటి కాలమును 2 ఆయనములుగా విభాగం చేశారు. ఆయనము అన్న మాట మీరు ఎక్కడొచ్చినా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆయనము అంటే కదలిక అని. ఉత్తరాయణము, దక్షిణాయనము అంటే కాలము 2 విభాగములుగా కదులుచున్నది. రామాయణము రాముని కదలిక, ఉత్తరాయణము దక్షిణాయనము కాలము కదులుతోంది. కదులుతున్న కాలాన్ని 2గా ఋషి ఎందుకు విభాగం చేశారు అంటే, ఏ కాలమునందు నువ్వు ఏ పని చేయడం చేత నీకు అత్యుత్తమమైనటువంటి ఫలితమును పొందగలవో, జీవుడు ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నము ఫలవంతమవడానికి యోగ్యమైన కాలమేదో నిర్ణయం చేసి దాన్ని సాధనాక్రమంలో దక్షిణాయనంగా నిర్ణయం చేశారు. ఈ కాలమంతా దక్షిణాయన కాలమంతా ఉపాసన కాలము. ఉపాసన అంటే ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి చేసేటటువంటి
ప్రయత్నముతో కూడుకున్నటువంటి కాలము. ఇందులో కార్తీక మాసమునకు ఒక విశేషమైనటువంటి స్థానం ఉన్నది. చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కూడి ఉంటాడు. కృత్తిక అంటే మాతృక, అందుకే షణ్మాతృకలే కృత్తికలు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఏ 6 మాతృకలు పాలిచ్చారో వాళ్లే కృత్తికలు. కృత్తిక మాతృస్వరూపం, పరదేవతాస్వరూపం. అటువంటి కృత్తికా నక్షత్రం చాలా గొప్ప నక్షత్రం. ఆ నక్షత్రంతో చంద్రుడు పౌర్ణమి నాడు ఉండేటటువంటి మాసము కనుక ఆ నక్షత్రం పేరు మీదుగా దీనికి కార్తీక మాసము అని పేరిచ్చారు. ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా చెయ్యవలసినటువంటి కర్తవ్యములను మనకి చెప్పారు. మళ్ళీ ఋషి యొక్క గొప్పతనం ఎక్కడుంటుందంటే, యోగ్యమైన కాలమును ఒక నెలగా విభాగం చేసి ఆ నెలని శుక్లపక్షము కృష్ణపక్షము అని మళ్ళీ 2 పక్షముల కింద విభాగం. మళ్ళీ శుక్లపక్ష కృష్ణపక్షాల్లో తిథి విభాగం. ఒక్కొక్క తిథి, శుక్లపక్షం 15 తిథులు, కృష్ణపక్షం 15 తిథులు. శుక్లపక్ష 15 తిథులలో ఏ తిథి నాడు ఏ పని చెయ్యాలి, ఏ పని చేయడం వల్ల మీరు ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలిగేటటువంటి అవకాశం ఉంటుంది, ఈ విషయాన్ని మనకి ఋషులు నిర్ణయం చేసి మనం తరించడానికి కావలసిన రీతిలో ఆ కార్యక్రమ పరంపరనంతటినీ కూడా మనకు అందజేశారు. ఇందులో ప్రత్యేకించి మనకి కార్తీక మాసంలో 3టిని సర్వదా జ్ఞాపకం పెట్టుకుని అనుష్ఠించవలసింది అని చెప్పారు. ఒకటి, ఈ కాలమునందు కార్తీక మాసమంతా కూడా శివకేశవ అభేదమైనటువంటి పూజా కార్యక్రమాన్ని చెయ్యాలి. ఈ నెలలాళ్లే కాదు, యథార్థమునకు ఉపాసనలో ఈ నెలలో మొదలుపెట్టినటువంటి ఈ ఉపాసన ఉత్తరాయణం వేళటికి ఫలించాలి. అది బాగా మనసులో ఫలవంతము కావాలి. ఇది శివకేశవ అభేద స్థితిని పొందడం. ఉపాసన యందు ఇద్దరూ ఒక్కటే అన్న భావనని బాగా మనసు యందు ఊంచుకోవడానికి ఈ మాసాన్ని, ఈ మాసంలో చేసేటటువంటి అనుష్ఠానాన్ని సాధనంగా తీసుకోవలసి ఉంటుంది. రెండవది, దీపమును వెలిగించడం. మిగిలిన నెలల్లో కూడా దీపం వెలిగిస్తారు. అసలు దీపం వెలిగించకుండా ఇల్లు ఎప్పుడూ ఉండదు. కానీ ఈ నెలలో వెలిగించేటటువంటి దీపానికి ఒక ప్రత్యేక ప్రతిపత్తి. అందుకే కార్తీక దీపము అని పిలుస్తుంటారు. ఆకాశ దీపము అని దేవాలయాలన్నిటిల్లోనూ కూడా దీపం పెట్టడానికి అత్యంత ప్రాధాన్యత. మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే, శివాలయంలో ఉండేటటువంటి ఉత్సవాలకి వేరు తిథులు ఉంటాయి, విష్ణువాలయంలో చేసేటటువంటి ఉత్సవాలకి తిథులు వేరుగా ఉంటాయి. ఒక మహాశివరాత్రి వచ్చిందనుకోండి, శివాలయంలో జరిగినంత ఉత్సవం విష్ణువాలయంలో జరగదు. అంత మాత్రం చేత నా ఉద్దేశ్యం శివకేశవులు వేరని కాదు, కానీ ఈ స్వరూపంగా జరిగినటువంటి ఉత్సవం, ఈ స్వరూపానికి జరిగిన ఉత్సవం విష్ణు స్వరూపానికి ఆ కాలమునందు ఉండదు. మహాశివరాత్రి నాడు విష్ణు స్వరూపానికి విశేష ఆరాధన ఉండదు. అదే ముక్కోటి ఏకాదశి వచ్చిందనుకోండి, విష్ణు స్వరూపానికి ఉన్న ఆరాధన శివస్వరూపానికి ఉండదు. శివాలయంలో కన్నా విష్ణువాలయంలో ఎక్కువగా ఆరాధన జరుగుతుంది. కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి వచ్చిందనుకోండి, ఏ ఆలయంలో ఎక్కువ జరుగుతుంది? 2 ఆలయాల్లోనూ సమానంగా జరుగుతుంది. శివాలయాల్లో ఎన్ని దీపాలు పెడతారో విష్ణువాలయాల్లో అన్ని దీపాలు పెడతారు. కార్తీక మాసం వచ్చింది అంటే సాయంకాలం ఆకాశ దీపం వెలిగించి ధ్వజస్తంభానికి పైకెత్తుతారు. ఆ పైకెత్తేటటువంటి ఆకాశ దీపం ఏదుందో అది కేవలం శివాలయంలోనో కేవలం విష్ణువాలయంలోనో కాదు, శివాలయంలోనూ విష్ణువాలయంలోనూ కూడా ఆకాశ దీపం పైకెత్తుతారు. కాబట్టి హరిహర భేదం లేనటువంటి స్థితిలో ఉపాసన నడిచేటటువంటి కాలం ఈ మాసం. ఈ మాసం ప్రత్యేకంగా ఈ రకమైన ఉపాసన. 2, దీపమునకు సంబంధించినటువంటి వైభవం. 3వది, నదీ స్నానం. మిగిలిన మాసములలో మీరు నదీ స్నానం చేశారా చెయ్యలేదా అన్న విషయాన్ని ఎవరు అడగరు. కానీ కార్తీక మాసంలో మాత్రం తప్పకుండా నదీ స్నానం చెయ్యాలి. చెయ్యవలసినటువంటి విహిత కర్మల యందు జీవనదీ జల స్నానం అనేటటువంటిది ప్రత్యేకముగా పేర్కొనబడింది. అందుకే శ్రావణ మాసంలో నదీ స్నానం చెయ్యకూడదు, ఈ మాసంలో నదీ స్నానం చెయ్యకుండా ఉండకూడదు.
తప్పకుండా చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అంటే మనకి శ్రీరామాయణంలో ఒక విషయాన్ని చెప్తారు. ఈ నదులన్నిటి యొక్క జనన స్థానమును నిర్ణయించినటువంటి వారు చతుర్ముఖ బ్రహ్మగారు. ఏ నది ఎక్కడ పుట్టాలో నిర్ణయించి, ఏ నది ఎటువైపుగా ప్రవహించి ఏ ఏ ప్రాంతముల గుండా ప్రవహించి వెళ్ళి సముద్రములో కలవాలో ఆయన నిర్ణయం చేశాడు. సృష్టి ఆది యందు నది ఆ మార్గంలోనే ప్రయాణించి వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. ప్రయాణించి వెళ్ళేటటువంటి నది ఈ కాలంలో శరత్కాలం దగ్గరికి వచ్చేటప్పటికీ చాలా గొప్ప శక్తిని పుంజుకుంటుంది. ఎందుచేత అంటే శరత్కాలం మనకు ఒక లక్షణం ఉంటుంది. మనం ఆశ్వీజ మాసం నుంచి శరత్కాలం ప్రారంభం, ఆశ్వీజ కార్తీక మాసములు రెండు శరత్కాలం అనే పిలుస్తాం. ఇందులో ఆశ్వీజ మాసం దగ్గరికి వచ్చేటప్పటికి పరిణితి చంద్రుడు ఆకాశంలో కనపడతాడు. ఆ చంద్రుణ్ణి ఆశ్వీజ మాసంలో ఉన్నటువంటి పౌర్ణమి చంద్రుణ్ణి మాత్రమే పరిణితి చంద్రుడు అని పిలుస్తారు. శరశ్చంద్రగాత్రం అని పరమశివుడికి పేరు. తెల్లగా వెలుగులు కురిపించేస్తుంటాడు. హంసో యథా రజత పంజరస్థ అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. వెండి పంజరంలో పెట్టినటువంటి తెల్లని హంస ఎలా ఉంటుందో అలా ఉంటాడు. అంత గొప్ప స్థితిలో ఉండేటటువంటి చంద్రుని యొక్క కాంతులను నదీ జలాలు పుచ్చుకుంటాయి. పైగా ఆషాఢ మాసంలోనూ శ్రావణ మాసంలోనూ కూడా వర్షములు విశేషంగా పడిన కారణం చేత తమ ఒడ్లని ఒరుసుకుంటూ నదులు ప్రవహిస్తాయి. అథవా కొన్ని కొన్ని ప్రాంతముల యందు నదీ తీరములను దాటి పైకెక్కి ప్రవహిస్తాయి. ఈ ప్రవహించడంలో ఏమవుతుందంటే అవి రాత్రికి రాత్రి ప్రవాహం ఉద్ధృతిని పొందితే పుట్టల నుంచి ప్రవహిస్తుంది. పుట్టలలో ఉన్న పాములు, విషక్రిములు మొదలైనవి నీటిలోకి చేరుతాయి. నీటిలోకి చేరి అవి ఎలా తీరం చేరుకుందామా అన్న తాపత్రయంలో విషాన్ని చిమ్ముతూ పెడతాయి. నదీ జలములు విషపూరితములయ్యే అవకాశం ఉంటుంది. పైగా చాలా బురదతో కూడుకుని ఉంటాయి నదీ జలాలు. చీకట్లో వెళ్ళి నదీ స్నానం చేస్తే ఎవరు ఏ ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి లోనవుతారో ఎవరికీ తెలియదు. అందుకే ప్రత్యేకించి శ్రావణ మాసంలో నదీ స్నానం అనేటటువంటి దాన్ని మన ఋషులు నిషేధించారు. శ్రావణ మాసంలో నదీ స్నానం చెయ్యడానికి వీల్లేదు. కార్తీక మాసంలో నదీ స్నానం చెయ్యకుండా ఉండడానికి వీల్లేదు. ఎందుచేత శరత్కాలం దాటేటప్పటికీ నీటికి ఒక ప్రత్యేక లక్షణం వస్తుంది. ఏమా ప్రత్యేక లక్షణం అంటే ఆశ్వీజ మాసం యొక్క కృష్ణపక్షం చిట్ట చివరి రోజు అమావాస్య. ఏ నెలకైనా అమావాస్య. కానీ ఆశ్వీజ మాసం చిట్ట చివర వచ్చేటటువంటి అమావాస్యకి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంది. ఏమిటా శక్తి అంటే తైలే లక్ష్మీ జలే గంగా అని. నువ్వుల నూనె అన్ని వేళలా నూనె చేతితో పుచ్చుకోం, అన్ని వేళలా నూనె చేతిలో వేసుకోరు, అన్ని వేళలా నూనె కొనరు కూడా. కానీ ఒక్క ఆశ్వీజ మాసంలో వచ్చినటువంటి అమావాస్య దీపావళి అమావాస్య అని పిలుస్తాం మనం. అక్కడ ప్రారంభం దీపాలు పెట్టడం. ఆవళి అంటే వరుస, దీపముల వరుస. ఆ అమావాస్య తిథి నాడు పరమేశ్వరుడు ఒక గొప్ప వరం ఇచ్చాడు. నూనెలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది, జలములలోకి గంగ ప్రవేశిస్తుంది. గంగ పతితపావని అని పేరు. గంగ పేరెత్తితే చాలు, గంగా స్నానము చేయడం ఎంత గొప్పదో గంగా అన్న పేరు ఉచ్చరిస్తే చాలు నోటితోటి. అందుకే గంగా నది గంగా నది గంగా నది ఎనుచు రే పడక మేల్కొనుచో గంగ నుతియించునేవాడు. రాత్రి పడుకున్నప్పుడు కానీ నిద్ర లేచినప్పుడు కానీ గంగా నది గంగా నది గంగా నది అని ఎవడైనా స్మరించినా, గంగని తలుచుకున్నా, గంగ పేరు చెప్పి పొంగిపోయినా అలాంటి వాడి యొక్క మహాపాతకములు కూడా భంజింపబడతాయి. అంత శక్తివంతము గంగానది. పేరు స్మరిస్తే చాలు. ఎక్కడదా శక్తి అంటే శ్రీరామాయణం బాలకాండలో మహర్షి అంటారు, భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు. పరమేశ్వరుని యొక్క అవయవములన్నిటికీ తగులుతూ కింద పడింది కాబట్టి గంగకి అంత పవిత్రత వచ్చింది. గంగ స్పృశించినంత మాత్రం చేత, చల్లుకున్నంత మాత్రం చేత, స్నానం చేసినంత మాత్రం చేత, గంగా నామమును పలికినంత మాత్రం చేత, గంగా గంగా అని స్మరించినంత మాత్రం చేత గంగా మోక్షమునే ఇవ్వగలదు. ఇంకొకటి కాదు, గంగ మోక్షమునివ్వగలదు.
అంత శక్తివంతమైన నది. ఆ నదీ స్నానం చెయ్యాలి అంటే తీర్థయాత్రగా వెళ్ళవలసి ఉంటుంది. తీర్థయాత్రగా వెడితే కొన్ని నియమములను పాటించవలసి ఉంటుంది. ఆ నియమపాలనం చెయ్యగలిగిన వాడెవడో వాడు మాత్రమే తీర్థయాత్ర చెయ్యవలసి ఉంటుంది. కాబట్టి గంగా స్నానము అంత తేలికేం కాదు. అంత తేలిక కాని గంగా స్నానము సంవత్సరంలో ఈశ్వరుడు తత్శక్తిని అంటే జలములన్నిటి యందు ప్రవేశపెట్టాడు. ఆ ప్రవేశపెట్టబడిన తిథి ఏదో అది దీపావళి అమావాస్య. నూనె యందు లక్ష్మి నుంచి ప్రతి నీటి యందు కూపజలముల యందు ఆఖరికి నూతిలో నీళ్లు తోడుకున్నా సరే ఆ రోజు ఆ నీటి యందు గంగ ప్రవేశించి ఉంటుంది. అందుకే విశేషంగా గంగ యొక్క అనుగ్రహం పొందాలి అంటే తప్పకుండా దీపావళి అమావాస్య నాడు స్నానం చేసేటప్పుడు కార్తీక మాస ఆరంభము అంత గొప్పగా ఉంటుంది. అంటే దాని ముందు పునాది అంత గట్టిగా వేస్తారు. సుందరకాండ ప్రారంభానికి ముందు కిష్కింధకాండ చివరి భాగం సుందరకాండకు పునాదిగా మారిపోయినట్టు. ఆ అమావాస్య తిథి నాడు తెల్లవారుజామున లేచి యథావిధి స్నానము యందు ఆ తైలాన్ని ఒళ్ళంతా మర్దించుకుంటారు, ఆ ఒంటికి రాసుకుంటారు. ఆ నూనె ఒంటికి రాసుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షము కలిగి అలక్ష్మీ పరిహారం అవుతుంది. రెండవది, ఆ రోజు ప్రతి నీటి యందు అంటే నూతి నీరవనివ్వండి, నదీ జలములు కానివ్వండి, తీర్థ జలములు కానివ్వండి, ఎక్కడి జలములైనా ఆ జలములు అన్నిటి యందు కూడా గంగ ప్రవేశించి ఉంటుంది. గంగ ప్రవేశించిన కారణం చేత ఎవరు ఆ రోజున ఒంటికి నూనె రాసుకుంటారో, ఎవరు నీటి యందు మజ్జనము అంటే తల మునిగేటట్టుగా స్నానం చేస్తారో అటువంటి వారందరికీ కూడా లక్ష్మీ యొక్క అనుగ్రహము కలుగుతుంది. అటువంటి వారందరికీ కూడా గంగా స్నానము చేసినటువంటి ఫలితాన్ని వాళ్ళ ఖాతాలో వేస్తారు. బాగానే ఉంది, రెండు వేశారండి, కానీ గౌణ స్నానం చేస్తే అంటే తల మునిగేటట్టుగా స్నానం చేయలేడు వాడు. తల మునిగి స్నానం చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి మీరు? చెరువు కన్నా వెళ్ళాలి, నది కన్నా వెళ్ళాలి, అప్పుడు కదా తల ముంచి స్నానం చేయడం. తల మించి స్నానం ఎక్కడ చేస్తారు? ఇంట్లో చేస్తారు. ఏదో కూపములో నీళ్లు తోడి తెచ్చుకున్నారు, ఓ బిందెలో పోసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? తల మించి పోసుకుంటారు తప్ప తల బిందెలో పెట్టి ముంచలేరు. మరి ఇప్పుడు ఈ దోషం ఎలా పరిహారం అవుతుందని అడిగారు. అసలు స్నానం చేసేటప్పుడు తల ముంచి స్నానం చేసేటట్టుగా చెయ్యాలి అంటే అందుకని నదికి దగ్గరగా ఉంటారు, కనీసం ఓ కాలవకో ఓ చెరువుకో దగ్గరగా ఉంటారు. అందుకే వేదంలో నీటి పట్ల చెయ్యకూడని అపచారములను ఎన్నో చెప్పారు, స్నానం చేయడానికి అవకాశం ఇవ్వడం కోసం. ఇప్పుడు మనం అలా చెయ్యట్లేదు ప్రతిరోజు. ఈ పాపం ఎప్పుడు పోతుంది అని అడిగారు. ఎప్పుడు పోతుంది అంటే దీపావళి అమావాస్య నాడు స్నానం చేసేటప్పుడు స్నాన సంకల్పం చేసి స్నానం చేస్తూ స్నానం మధ్యలో మట్టి ముద్ద వేర్లకి అంటుకుని ఉండేటట్టుగా ఉత్తరేణి చెట్టుని పీకి తెచ్చుకోవాలి. నాకు పాపం మా మోహన్ రావు తెచ్చిపెట్టారు కూడా. ఆ ఉత్తరేణి చెట్టు తెచ్చి ఇంట్లో పెట్టుకొని దీపావళి అమావాస్య నాడు స్నాన మధ్యంలో దానికి ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంటుంది. భ్రామ్యమాణ పునః పునః అని ఆ మంత్రం చెప్తూ నీటిలో ముంచి ఆ ఉత్తరేణి చెట్టుని తల చుట్టూ తిప్పుకోవాలి. ఆ శ్లోకం చెప్తూ తల చుట్టూ తిప్పుకొని ఆ చెట్టుని పడేస్తారు. దానికి దళకంటక సమాన్విత ఆకులు ముళ్ళు ఉంటాయి, వాటితోటే తిప్పుకోవాలి, ముళ్ళు తీసేయకూడదు. ఆకులు ముళ్ళలా ఉంటాయి, అలాగే తిప్పుకోవాలి. వాటితో కలిపి తిప్పుకుంటారు. తిప్పుకుని పడేస్తే ఒక సంవత్సరం పాటు సక్రమంగా స్నానం చెయ్యనటువంటి దోషములన్నీ ఉపశమిస్తాయి అని శాస్త్రం చెప్తోంది. ఈశ్వరుడు ఏం చేస్తూ ఉంటాడంటే, అరే వీడు పాపం ఏదో కారణాలకు ఉండిపోయాడురా ఇలాగా, కానీ వీడికి తాపత్రయం ఉంది, ఆర్తి ఉంది, ఏం చెయ్యాలి మరి? లోపల ఆర్తి ఉంది, మంచితనం ఉంది, భగవద్భక్తి ఉంది, శాస్త్రమునందు విశ్వాసం ఉంది, గురుపాదముల యందు భక్తి ఉంది. ఇప్పుడు వీడిని ఉద్ధరించాలి. ఎలా? అన్నిటికన్నా కిందకి తీసుకొచ్చి ఉద్ధరించడానికి ఏం చేస్తాడంటే ఒక్కొక్క పదార్థమునందు ఒక్కొక్క దివ్యత్వమును ఒక కాలమునందు ప్రవేశపెడతాడు. నేను మీతో మనవి చేసినది కాలమునకుండే శక్తి అన్నదానికి నేను మీతో మనవి చేస్తూ వచ్చినటువంటి కారణం అది. ఇప్పుడు దీపావళి అమావాస్య వెళ్ళిపోయింది, నేను అలా స్నానం చేస్తానండి అని మీరు అన్నారనుకోండి, అలా మీరు స్నానం చేసినా ఇక ఆ ఫలితం ఇస్తారు అని నేను చెప్పడం కుదరదు. ఎప్పుడు చేయాలి? మళ్ళీ వచ్చే దీపావళి అమావాస్యకి చెయ్యాలి అలా స్నానం.
చెయ్యాలి తప్ప ఈ లోపల ఇంకొక రోజున చేస్తానంటే ఈ శక్తులు రావు. కాబట్టి ఇప్పుడు దీపావళి అమావాస్య నాడు దీపములు పెడతారు. దీపములు ఎందుకు పెడతారో తెలుసా అండి? ఆవళి అంటే వరుస, దీపముల యొక్క వరుసలు కనపడతాయని చెప్పింది శాస్త్రం. ఎందుకు దీపముల యొక్క వరుసలు పెట్టాలి అంటే, వీడు గత జన్మములో చేసుకున్నటువంటి పాపము, చేసిన దుష్కర్మలు ఉన్నాయి. వాటి ఫలితంగా అలక్ష్మి ఇంట్లోకి వచ్చి కూర్చుంది. వేళ పట్టున పూజా మందిరంలోకి వెళ్ళలేదు, ఒక్కనాడు ఈశ్వరుణ్ణి భక్తితో పూజించలేదు, కర్మేంద్రియాల్ని జ్ఞానేంద్రియాల్ని ఈశ్వరుడి కోసం వెచ్చించలేదు, వేదం ఎలా చెప్పిందో అలా బతకడంలో కనీసం 1% కూడా బతకలేదు, కృతజ్ఞతతో బతికాడు. ఇప్పుడు అలక్ష్మి ఇంట్లో కూర్చుంటుంది. అలక్ష్మి ఇంట్లో ఉంటే లక్ష్మి వెళ్ళిపోతుంది. లక్ష్మికి తాపత్రయం ఉంటుంది, అయ్యో వీడికి భక్తి ఉంది, మా ఆయన మీద, నారాయణుడి మీద భక్తి ఉంది, వీడి ఇంట్లోకి వెడదామనుంది, కానీ అలక్ష్మి రానివ్వదు. వీడు స్నానమే చేయడు సూర్యోదయం వేళకి, వీడింట్లో నువ్వు కూర్చోడండి, నువ్వు రావడానికి వీల్లేదు, ఇది నా స్థానం. ఎక్కడెక్కడ వేదము చెప్పిందో అలా బతకని వాళ్ళు ఎవరుంటారో అక్కడ నేను ఉండాలి. అందుకని నువ్వెలా వస్తావు ఈ ఇంట్లోకి? నువ్వు రావడానికి వీల్లేదు. నోటిదాకా రానివ్వను ఏది, అలక్ష్మి అన్న మాటకది. బయట అన్నీ ఉంటాయి, చేతికి అందుతుందనుకున్నది అందకుండా పోతుంది. కారణం ఏమిటి అంటే, వైదికమైనటువంటి జీవనమునందు వైక్లభ్యం వచ్చింది. ఈశ్వరుడు చెప్పినట్టు బతకడం పోయింది కాబట్టి భోగముగా మారదు, చేతికి అందదు. నువ్వు అనుకున్నదేదో అది నీకు అందదు. నీవు దానిని అనుభవించి సంతోషాన్ని పొందలేవు. అనుభవించి సంతోషించినది లక్ష్మి, చేతికి అందకుండా పోయినది అలక్ష్మి. అలక్ష్మి లక్ష్మిని తరివేస్తుంటుంది, రాకుండా చేస్తుంది. ఇప్పుడు రాకుండా మీకు ఏ పాపము అడ్డుపడిందో ఆ పాపమును తీయగలిగిన రోజు దీపావళి. అది ఉపాసన రీత్యా దాని గొప్పతనం. ఉపాసన రీత్యా ఉద్ధరణ పొందడానికి దీపావళి అమావాస్యకంత గొప్పతనం ఎందుకు వచ్చింది అంటే, ఇదిగో ఈ కారణానికి వచ్చింది. అందుకని దీపములు పెడతారు. ఇది ఒక ఇంట కాదు, ప్రతి ఇంట. అప్పుడు ఆవళి వరుస ఎందుకు వస్తుందంటే, మా ఇంట్లోనే కాదా దీపం పెట్టింది, పక్కింట్లో పెట్టారు, ఆ పక్కింట్లో పెట్టారు. లక్ష్మి రావడానికి అలక్ష్మి అంగీకరించట్లేదని గుర్తు ఏమిటంటే, వీధిలోకి వచ్చి దీపం పెట్టే అవకాశమే లేనంత గాలులు వేయడం. అంటే ఈశ్వరుడు అవకాశం ఇచ్చినా శాస్త్రం చెప్పేవాడు లేడు, శాస్త్రం నమ్మి చేసేవాడు లేకపోతే పరిస్థితులు అలా తయారవుతాయి.